అందరికీ ఆత్మపూర్వక ప్రణామములు. ఆత్మ ప్రణామం. లక్ష్మి మేడం డేస్ అంతకుముందు చేశాను కానీ ఈ 11 డేస్ అంతా డిఫరెంట్. చాలా ఆత్మజ్ఞానంతో ఎరుకతోటి ప్రతి ఒక్కదాన్ని ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. అందుకు ఆ యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి వేల 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 కృతజ్ఞతలు. ప్రతి ఒక్క దాంట్లో మిరాకిల్స్ చూస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ ఫోకస్ లో ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి ఈ క్యాండిలే వాడుతున్నాను. అయితే ఇవాళ డిఫరెంట్ గా ఆ క్యాండిల్ చిన్నదిగానే వస్తుంది ఎప్పుడు ప్రతిరోజు. ఇవాళ ఇంత ఎత్తు వస్తా ఉంది. ఆ ఎత్తును అది చూస్తుంటే నాకు ఈ సహస్రాల నుంచి ఇప్పుడు ఇది క్యాండిల్ ఎంత ఎత్తు ఎదుగుతుందో ఇక్కడ నాకు ఆ సెన్సేషన్ తెలుస్తోంది. ఇప్పుడు అది తగ్గితే ఇంతవరకు వస్తుంది, అది పెరుగుతుంటే ఇటు పైకి వస్తా ఉంది. అసలు చాలా మిరాకిల్ అనిపించింది నాకు వాడైతే. సూపర్ 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 యూనివర్స్. థ్యాంక్ యూ అనిపించింది. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ చాలా మిరాకిల్ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. నాకు అసలు ఆనంద బాష్పాల్లో తెలియట్లేదు, ఏడవటమో నాకు అర్థం కావట్లేదు. కానీ విశ్వం నాకు ఈరోజు అసలు ఎంతలాగా అంటే అసలు నేను రాస్తుంటే ఏడుస్తూనే ఉన్నాను. ఇంత మంచి విశ్వాన్ని నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదా, ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నానా, నేను ఇంత మంచి విశ్వాన్ని నేను అందుకోలేకుండా ఉన్నానా అని నాకు దుఃఖం చేసింది. అసలు ఏడవటమే, నా బుక్ నిండా కూడా వాటరే ఉన్నాయి, కళ్ళ నీళ్ళు అంతలా ఉంది నాకు అసలు ఈ రోజు. మరి విశ్వం నాకు అంతలా కనెక్ట్ అయిందని నేను నిజంగా ఇంత అదృష్టవంతురాలినా అసలు ఎలా చెప్పాలి ఏంటన్నది కూడా వర్ణించలేకపోతున్నాను. అసలు నేను రాస్తుంటే నాకు కళ్ళం నీళ్ళు ఆగట్లేదు, అది చెప్పడానికి కూడా నాకు రావట్లేదండి. ఎంతలా ఏడ్చేసానంటే ముక్కు మొహం కూడా కందిపోయింది. అది ఎవరో కొడితే ఏడ్చినట్టు ఒకటే ఏడవటం, జలుబు వచ్చేసింది వెంటనే. ఇంత మంచి విశ్వానికి నేనేమిస్తాను, నేను ధ్యానం అందరికి చెప్పాలి, నాకు తెలిసిన జ్ఞానం వేరే వాళ్ళకి చెప్పాలి అని నా మనసు అదే దానికదే ఏడ్చేస్తా ఉంది. అసలు మనుషుల్ని మనం ప్రేమిస్తాము, లేదంటే ఆదరిస్తాము, ఏదన్నా ఇస్తాము, అలా కాదు కదా విశ్వం. మనం మంచి ఏది కోరితే అది వెంటనే ఇవ్వటానికి అది సిద్ధంగా ఉంది. నేను ఇప్పటి వరకు ఎందుకు ఇంత లోపల ఉన్నాను, నేను ఏమి చేయలేకుండా ఎందుకున్నాను అనే ఒకలాంటి దుఃఖం నాకు బయటకు వచ్చేసింది ఈరోజు. అలా గ్రేట్, సూపర్. బాగా కనెక్ట్ అయ్యారు యూనివర్స్ కి. చాలా బాగా కనెక్ట్ అయ్యారు, తెలుస్తుంది మీ మాటల్లో. అసలు నేను మార్నింగ్ విషయం అయితే ఉన్నాను, కానీ ఏదో ఒక రాస్తుంటే ఇంకా రాయలేకపోతున్నాను. ఒకటే దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖంలో అది ఆనందమైంది అర్థం కావట్లేదు, దుఃఖమైంది నాకు అర్థం కావట్లేదు. లోపలేమో చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, కళ్ళంట నీళ్లు, ముక్కులోంచి జలుబు, ఇవి మాత్రం ఓకే దారులుగా వచ్చేస్తున్నాయి. అంత దుఃఖం వచ్చేసింది నాకు, ఎందుకో ఈరోజు తెలియదండి. బాగా అసలు తట్టుకోలేనంత వచ్చేసింది, ఏం చేశాను. థ్యాంక్ యూ అండి. ఒక పక్క ఆనందము, ఒక పక్క నేను ఏం చేయలేకపోతున్నాను ఈ యూనివర్స్ కి, విశ్వానికి అని అదొక రకమైన బాధ, ఒక రకమైన ఆనందం, రెండు కలిపి మీకు అలా వచ్చింది. తెలిసింది, నేను ఎదుటి వాళ్ళకి చెప్పలేకపోతున్నాను. నేను పొందుకున్నవి నా హృదయంలో చాలా ఉన్నాయి, కానీ నేను బయటకు చెప్పటానికి నా పరిస్థితి బాగాలేదు కదా, నేను చెప్తే వాళ్ళు నమ్ముతారా, వాళ్ళు వింటారా, అలాంటి మైండ్ నాకు లోపల ఉంది. కానీ ఈరోజు ఏంటంటే నేను పొందుకున్నవి, నేను అనుభవించినవి, నేను చేస్తే నాకు దక్కినవి చెప్పాలి, ఎదుటి వాళ్ళకి చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది.
అలాంటి మైండ్ ఈ రోజు నేను రాస్తుంటే నాకు వచ్చేసింది. ఆ అసలు యూనివర్స్ ఎంత నాకు అసలు దాంట్లోకి లీనమైపోయాను. అది అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో. కానీ కళ్ళంటే నీళ్లు మాత్రం ఆగట్లేదు. ఓ వచ్చేసినాయి. ఉమ్. అలా ఉందండి ఈ రోజైతే నాకు. ఈ 11 రోజులది ఒక ఎత్తు అయితే, ఈ రోజైతే అసలు నేను చెప్పలేనంత ఇదిగా ఉంది నాకైతే. అసలు ఓకే. నాకు వీడియో ఆన్ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే నాది వేరు, అందరిది వేరు అన్న మైండ్ లోనే ఉంటాను. అలా బయటకు కూడా రావాలని అస్సలు ఉండదు నాకు. అలా ఎప్పుడు అనుకోవద్దండి, అందరం ఒకటి. నేను ఇంకా ఈ వీడియో రోజంతా ఆఫ్ చేస్తుంటే అంటే ఇంటర్నెట్ కనెక్ట్ సరిగ్గా లేదు, ఒక్కసారి ఆన్ చేసినప్పుడు వాయిస్ సరిగ్గా బ్రేక్ అవుతుంది కదా, సరిగ్గా రావట్లా, అందుకని చెప్పి ఆఫ్ చేస్తున్నారేమో అనుకుంటున్నా ఇక నేను. మీరు యూట్యూబ్ లో పెడతారు అలా, నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు, నేను ఆన్ చేయట్లేదండి. కానీ ఈ రోజైతే నాకు నేను పొందుకున్నవి నలుగురికి చెప్తే ఇంకా నలుగురు విశ్వానికి కనెక్ట్ అవుతారు కదా. మనుషులు మోసం చేస్తున్నారని, మనల్ని ప్రేమిస్తున్నారని ఇలాంటి బాధ ఉంటది. కానీ విశ్వాన్ని మనం ప్రేమిస్తే అది ఎంతలా ఆనందం ఉందంటే నేను ఈ ఒక్క క్షణంలోనే అనుభవించేశాను. విశ్వం ఎలా ఉంటుందంటే అసలు అది నాకు చెప్పడానికి కూడా అంత చిక్కట్లేదు. అంత ఆనందాన్ని అనుభవించాను ఒక్క సెకండ్ లోనే. గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ వండర్ఫుల్, అద్భుతం, అమేజింగ్. బాగుందండి నాకు ఈ రోజైతే అసలు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా షేర్ చేసుకోండి. నేను 11 డేస్ బట్టి ఒకటే క్యాండిల్ పెట్టా. ఉమ్, చిన్నగా వచ్చేది జ్యోతి. ఉమ్, అలాగా అందరూ బాగుండాలి, సమస్త కోటి జీవరాశులు అందరూ బాగుండాలి చెప్పుకుంటా ఉంటుంటే అది అలాగా దీపం, అది కాంతి ఇంత వచ్చేస్తుంది. ప్రతిరోజు ఎక్స్పాండ్ అవుతుంది బాగా. ఆ, రోజు అయితే ఇంత వచ్చిందమ్మా. ఓకే. చెప్పుకుంటా ఉన్నా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరూ ఉమ్, ప్రపంచం కావాలి, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇంకా అలా అనుకుంటా ఉంటున్నా అన్నమాట. దాన్ని చూస్తా అసలు ఉమ్, మొత్తం ఇంత ఇంత కాంతి వచ్చేసింది, గ్రేట్. వచ్చేసింది అనమాట. సూపర్ సూపర్.